నమస్కారం భక్తులారా. 2026 సంవత్సరానికి ఉగాది పండుగ వచ్చింది. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశివారికి ఎలా ఉండబోతోంది? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ సంవత్సరం గ్రహాల సంచారం ప్రభావం వల్ల సింహరాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. అవేంటి? ఈ సంవత్సరం మీకు శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయా, లేక జాగ్రత్తలు అవసరమా అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే, ఈ సంవత్సరం మీకు ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే, సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి లేదా పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ కృషి మరియు పట్టుదల వల్ల క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంవత్సరం మధ్య తర్వాత కొత్త అవకాశాలు లేదా పదోన్నతులు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం విషయానికి వస్తే, కుటుంబ సభ్యులతో కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ సహనం మరియు ప్రేమతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే, ఈ సంవత్సరం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట లేదా ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వ్యాయామం చేయడం మరియు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం శుభఫలితాలు పెరగాలంటే ప్రతి ఆదివారం సూర్యదేవుడికి నీరు అర్పించి ప్రార్థించడం మంచిది. అలాగే గణపతి దేవుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. 2026 సంవత్సరంలో సింహరాశివారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కృషి, సహనం మరియు దేవుని ఆశీర్వాదంతో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఈ సంవత్సరం మీకు శుభఫలితాలు తీసుకురాగలదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ రాశి గురించి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాలు, భక్తి సమాచారం, పూజా విధానాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. శుభం భవతు.